మీకు అర్థమవుతుందా? ఎంత అందంగా వస్తున్నాయో ప్లీట్స్ అనేవి. పూర్తిగా ఐరన్ చేసిన తర్వాత ప్లీట్స్ అయితే ఇంత అందంగా వచ్చాయి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఐరన్ ప్లీట్స్ ఏ విధంగా పెట్టాలి అన్నది క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రిల్స్ అనేవి పైనుండి పెట్టుకుంటూ ఒకేసారిగా మనం ఐరన్ చేసుకుంటే అండ్ ఎక్కువ కష్టం అనిపించదు. ఈ విధంగా ప్రిల్స్ని ఒక్కొక్కటిగా ఐరన్ చేసుకోవాలి. అండ్ క్రాసులు రాకోకుండా, ముడతలు రాకోకుండా చూసుకుంటూ మనమైతే ఐరన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్లీట్ని ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం ప్లీట్స్ అన్నింటినీ కూడా ఐరన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్లీట్స్ అనేవి విల్లిపోకోకుండా ఉంటాయి మనకి. ఇట్లా ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టీమ్ ఐరన్ చేసేటప్పుడు చేతులు జాగ్రత్త అండి. ఎందుకనంటే మనం చేసేది మిషన్ వర్క్ కదా, అంటే ఐరన్ ఎక్కువ ఉండిద్ది. మనం ఐరన్ అంటే మెటీరియల్ ఐరన్ బాక్స్ కాదు. ఇది స్టీమ్ ఐరన్ అంటే వాటర్తో రన్ అయ్యిద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్తో కూడా. దీనివల్ల ఏంటంటే ఐరన్ మెటీరియల్స్ ఏమైనా మనం ఐరనింగ్ చేసేటప్పుడు ఐరన్ మెటీరియల్స్ ఏమైనా మనకి దగ్గరలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా షాక్ ఇచ్చిద్దండి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఐరన్ బాక్స్ దగ్గర. ఎందుకంటే ఇందులో వాటర్ పోస్తాం మనం. ఇది స్టీమ్ ఐరన్ కాబట్టి ఖచ్చితంగా వాటర్ పోసే చెయ్యాలి. అండ్ ఐరన్ మెటీరియల్స్ ఏమీ దగ్గర లేకోకుండా చూసుకోండి. మీకు అర్థమవుతుందా? ఎంత అందంగా వస్తున్నాయో ప్లీట్స్ అనేవి. చూడండి, చక్కగా వస్తున్నాయి ప్లీట్స్. అండ్ కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి మొత్తం కూడా మనం ఐరన్ చేసేసుకుందాము. ఐరనింగ్ చేయడం బాగుంది. చాలా కుచ్చుతో వస్తుంది ఈ ఫ్రాక్. చాలా అంటే చాలా కుచ్చుతో వస్తుంది. చిన్నపాపే కదా. అండ్ ఫుల్ శారీ పెట్టేస్తున్నాము మనం. ఇది వచ్చేసి బర్త్డే కోసం స్టిచ్ చేస్తున్నాం. అక్టోబర్ 8 బర్త్డే పాపని. ఆ పాప ఎవరు అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్లో ఉంది. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్గా పెట్టింది ఈ పాప వీడియోనే. తనే తన్వికి సాల్. అండ్ ఆ పాపది అక్టోబర్ 8 బర్త్డే. అందుకోసమని ఈ ఫ్రాక్ని డిజైన్ చేస్తున్నాము. పూర్తిగా ఐరన్ చేసిన తర్వాత ప్లీట్స్ అయితే ఇంత అందంగా వచ్చాయి. బాగుంది కదా. డ్రెస్ అయితే ఇంకా బాగుండిద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.